కాంతారా చాప్టర్ 1 రివ్యూ. ఏముంది మహా అయితే అంటారు అంతేగా. టెంప్లెట్ సినిమా అండి ఇది. లాస్ట్ సినిమానే తీసుకొచ్చి చుట్టూ వరల్డ్ అండ్ క్యారెక్టర్స్ మార్చేసి మళ్ళీ అదే తీశారనమాట. ఇంకా ముందు పార్టే బాగుంటుంది దీనికన్నా. బేసికల్లీ ఏముండదు, ఒకడు ఉంటాడు విలన్ టైప్లో, పవర్ అబ్యూస్ చేస్తా అధర్మం వైపు నడుస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ విలేజర్స్ ఆర్ ట్రైబల్ పీపుల్ ఉంటారు. వీళ్ళిద్దరికీ కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది. అట్ సమ్ పాయింట్ ఈ కాన్ఫ్లిక్ట్ బాగా పెద్దదైపోయినప్పుడు వీక్ పీపుల్ని కాపాడటానికి హీరోకి దేవుడు పోవడం, పవర్స్ రావడం ఇదంతా జరిగి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది ఒరిజినల్ కాంతారా ప్లాట్. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ డిట్టో వాడేస్తారనమాట. అట్లీస్ట్ కాంతారా సినిమాలో ఆ డ్రామా అండ్ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. ప్లస్ ఫస్ట్ టైం ఇలాంటి డిఫరెంట్ సినిమా చూస్తున్నాం కాబట్టి ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అదే మిస్సింగ్ ఈ సినిమాలో. ప్రతిదీ మనం చూసిందే కదరా అనిపిస్తుంది, కొత్తగా ఏం ఉండదు. ముందు చూసిందే కదరా అనుకుంటూ ఉంటాం మనం. మూవీలో నాకు నచ్చింది ఏమైనా ఉందంటే ఓపెనింగ్ 20 minutesలో ఫ్లాష్ బ్యాక్ అండ్ ఈ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేసే సీక్వెన్సెస్ బాగుంటాయి. ఇంకా ప్రీ క్లైమాక్స్లో ట్విస్ట్ అండ్ అక్కడ జరిగే బ్యాటిల్ సీక్వెన్సెస్ అప్పటిదాకా బ్లాండ్గా వెళ్ళే సినిమాని ఇవే కొంచెం లేపుతాయి అన్నమాట. ఇవి తప్ప మిగతా సినిమా అంతా అన్నెసెసరీ ఫిల్లర్ సీన్సే ఉంటాయండి. డ్రామా అస్సలు వర్కౌట్ అవ్వలేదు, చాలా పూర్ రైటింగ్ అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాన్ఫ్లిక్టే సరిగ్గా ఉండదు. ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా బతుకుతూ ఉంటే హీరోనే విలన్ కింగ్డమ్కి వెళ్ళి గొడవలు పెట్టుకుంటాడు. ఫైట్ కట్ చేస్తే హీరోయిన్ రొమాన్స్, మళ్ళీ ఫైట్ కట్ చేస్తే హీరోయిన్ రొమాన్స్, సడన్గా కొంచెం ఫోర్స్ కామెడీ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే మీటర్ తిరుగుతూ ఉంటుంది అనమాట. మరి ఇలా కెలుకుతూ ఉంటే విలన్ గాడికి కూడా మండుతుంది కదండి మరి. సో వార్కి వస్తాడు. ఇది ప్రీ క్లైమాక్స్ వరకు మనకు చూపించే మెయిన్ కాన్ఫ్లిక్ట్. ఆ విలన్ క్యారెక్టర్ కూడా ఒక రొట్ట అవుట్డేటెడ్ రైటింగ్ అండి. అరే ఏంట్రా ఇది, ఏ కాలంలో సినిమా అనిపిస్తుంది మనకి. ఇలాంటి వాటితో కెలుక్కొని హీరోనే వీళ్ళ ట్రైబ్కి ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు. ఈ ఎమోషన్ మనం ఎలా కనెక్ట్ అవుతుంది చెప్పండి అసలు. ఏదో పోతూ ఉంటా సినిమా చూస్తూ ఉంటా అన్నట్టు ఉంటుంది కానీ ఎమోషన్కి అయితే కనెక్ట్ అవ్వను. బేసికల్లీ వీళ్ళు ఏం చేశారంటే కొన్ని టెంప్లెట్ సీన్స్ ఉండాలి, దేవుడి పూనకం లాంటివి ఒక 2-3 అనుకొని దాని చుట్టూ ఏదో స్టోరీ వెళ్ళే సినిమా తీస్తారు అనిపించిందండి నాకైతే. ఈ మధ్య ఒక 10-15 నిమిషాలు ఎలివేషన్స్ అండ్ దేవుడి హైప్ పెట్టేసి మిగతా అంతా సోది నడిపే సినిమాలు ఎక్కువైపోతున్నాయి. ఈ 10 నిమిషాల కోసం మిగతా లాగంతా భరించాలంటే కష్టమేనండి. మరి టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే మొత్తం గ్రీన్ స్క్రీన్ కాకుండా రియల్ లొకేషన్స్లో తీశారు. సో విజువల్ టోన్ అది బాగా అనిపించింది. యానిమల్స్ విఎఫ్ఎక్స్ కూడా టాప్ నాచ్ అవుట్పుట్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్గా ఉంటే కీ సీన్స్ ఇంకో లెవెల్లో ఎలివేట్ అయ్యాయి. సో ఇది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ అనే చెప్పాలి. సో ఇదండి ఓవరాల్గా చెప్పాలంటే చాలా ల్యాగ్ మధ్యలో కొన్ని డీసెంట్ సీన్ పెట్టినట్టు ఉంది సినిమా. అవి కూడా ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తుంది మనకి. ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత ప్రీక్వెల్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన హైప్ని రీచ్ అవ్వలేకపోయింది. మరీ ఖాళీగా ఉండి బోర్ కొడితే చూడండి తప్ప వెంటనే వెళ్ళి చూసేయాల్సిన కంటెంట్ అయితే ఏం లేదు అక్కడ. సో దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.